100 రోజుల క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమంపై వార్తా వ్యాఖ్యను మీరిప్పుడు వింటారు. దేశాన్ని క్షయవ్యాధి రహితంగా మార్చేందుకు 100 రోజుల క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. 2024వ సంవత్సరం డిసెంబర్ 7వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి నెల 16వ తేదీ వరకు నిర్వహించిన 100 రోజుల ప్రచారంలో అనేక కార్యక్రమాలను చేపట్టింది. టీబీ నిర్మూలనలో దేశం రోగ నిర్ధారణ వ్యవస్థలను విస్తరించేందుకు, రోగులు పూర్తిగా కోలుకునేందుకు తోడ్పడటానికి పోషకాహార సహాయ పథకం నిక్షయ్ పోషణ యోజన ఎన్పీవైని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 347 జిల్లాల్లో ఈ ప్రచారాన్ని నిర్వహించింది. ఈ 100 రోజుల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించడం, సత్వర వైద్య సేవలను అందించడం, నిక్షయ్ పోషణ్ యోజన, ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాల కింద పౌష్టికాహారం అందించడం వంటివి నిర్వహించింది. గ్రామాల వారీగా చేపట్టిన ప్రత్యేక కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఎంపిక చేసిన జిల్లాల్లో 60 ఏళ్లు పైబడిన వారు మధుమేహం, క్యాన్సర్, గతంలో క్షయ సోకిన వారిని గుర్తించి జాబితా తయారు చేశారు. ప్రత్యేకంగా నియమించిన బృందాలు గ్రామానికి వెళ్లి అనుమానితులకు తెమడ పరీక్ష చేసి వ్యాధి కారకాలు కనిపిస్తే వెంటనే వారికి చికిత్స అందించేలా చర్యలు చేపట్టారు. క్షయవ్యాధిని నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ప్రచార కార్యక్రమంపై ఆయన మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. దేశంలో ఈ వ్యాధి 17.7% మేర తగ్గిందని, ప్రపంచ నిర్మూలన స్థాయిలో దాదాపు రెట్టింపుగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొందని ఆయన వెల్లడించారు. భారత్లో క్షయవ్యాధికి చికిత్స గతంలో 53% ఉండగా ఇప్పుడు 85% పెరిగిందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య సంస్థ 100 రోజుల ప్రచార కార్యక్రమంలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 347 జిల్లాలను ఎంపిక చేయగా రాష్ట్రంలో విజయనగరం జిల్లాను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ భారత్ను క్షయరహిత దేశంగా మార్చే లక్ష్యాన్ని చేరేందుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని అన్నారు. క్షయ నివారణ ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని క్షయరహితంగా మార్చేందుకు శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 76,590 మంది టీబీ బాధితులు ఉన్నారని చెప్పారు. విజయనగరం జిల్లాలో పెద్ద సంఖ్యలో వైద్య శిబిరాలు, విస్తృతంగా అవగాహన ప్రచారాలు ఆరోగ్య శాఖ నిర్వహించిందని తెలిపారు. దేశంలోని 347 కేంద్రాల్లో టీబీ నిర్మూలన ప్రచారం కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రం నుంచి ఎంపిక చేసిన విజయనగరం జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ఆష్మా పట్నాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్షయను తొలి దశలోనే గుర్తించడం వల్ల మెరుగైన వైద్యం అందించేందుకు వీలుంటుందని చెప్పారు. రాష్ట్రంతో పాటు జిల్లాల్లో టీబీని పూర్తిగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు. క్షయ నిర్మూలన రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది అన్ని గ్రామాలకు వెళ్లి టీబీ లక్షణాలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారని పేర్కొన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి 6 నెలల పాటు ఔషధాలు, పోషకాహారం నిమిత్తం నెలకు ₹500 చొప్పున అందజేస్తున్నామని వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన ప్రపంచ క్షయవ్యాధి నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఫలితాలు కనబరిచిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందించనుంది. అందరి భాగస్వామ్యంతో మానవాళికి ముప్పుగా పరిణమించిన టీబీని నివారించి ఆరోగ్యకరమైన భవిష్యత్తును కల్పించేలా 100 రోజుల క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమం జరిగింది. క్షయవ్యాధిని గుర్తించడం, నిర్ధారించడం, చికిత్స, నివారణలో సామాన్య ప్రజలను భాగస్వాములను చేయడం వంటి కార్యక్రమాలతో 100 రోజుల పాటు విజయవంతంగా సాగిన ప్రచారం టీబీని రూపుమాపడంలో కేంద్ర ప్రభుత్వ సామూహిక నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. మీరింతవరకు 100 రోజుల క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమంపై వార్తా వ్యాఖ్యానం విన్నారు. రచన శ్రీ సాయి వెంపాటి. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం.